నేనిస్తా. ఏమిస్తావే? పెళ్లికెళ్లకుండా చేశాడు, సంగీత్ చెడగొట్టాడు, ట్రిప్ మొత్తం నాశనం చేశాడు. ఈసారి రివెంజ్ రెగ్యులర్ ఫార్मेट में नहीं होता. थोड़ा थोड़ा प्रेशर करके పైశాచిక ఆనందం పొందుతా. తోడా ఎందుకే నీ ఎంకమ్మ, మొత్తం తేడా వచ్చేస్తుంది. డైరెక్ట్ పాయింట్ లో దిగిపో. వత్తనాడు. యాక్షన్. అబ్బా, నేను ఆనందంగా ఉంటే నువ్వు అస్సలు తట్టుకోలేవు కదే. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఎందుకు తట్టుకుంటా? టెన్షన్ పెడతా. అక్క, టెస్లా కంపెనీ వాళ్ళు డ్రైవర్లెస్ కార్ ని దింపారంట. ఒకటి కొనేద్దామేంటి? బావతో పని ఉండదు, ఎక్కడికంటే అక్కడికి అదే తీసుకెళ్లిపోద్ది. మీరు టయానికి ఈఎంఐ కట్టకపోతే దాని అంతటా బ్యాంకు కూడా పోద్ది. మగాడు లేని కుటుంబానికి డ్రైవర్ లేని కారుకి గమ్యాలు ఉండవు, గాలి పోవడమే. ఏ కొత్త ఇన్వెన్షన్ కైనా మీలాంటి పాత వాళ్ళు బ్రేక్లు ఎత్తనే ఉంటారు. ఇంతకు ముందు జబ్బలు ఇరిగిపోయేలా గుట్టల బట్టలు ఉతికేవాళ్ళం. వాషింగ్ మిషన్ వచ్చి మమ్మల్ని ఓదార్చింది. వాయిలు వంట లెక్క పొయ్యిల దగ్గర కూర్చొని నేల గొయ్యేడిపోయేది. గ్యాస్ వచ్చి మా గోడు తీర్చింది. రుబ్బటానికే పప్పు, రుబ్బించుకోవడానికి రోళ్లు ఉన్నట్టు ఒళ్ళొంచి ఓ తరవంతా తిరగల్లో చుట్టూ తిరుగుతానే ఉంది. మిక్సీలు గ్రైండర్లు తిరగటం మొదలెట్టాక మాకు తీరిక దొరికింది. వాక్యూమ్ క్లీనర్లు వచ్చాక ఒంగోని ఓడవటాలు తగ్గాయి. ఓవెన్లు వచ్చాక నిలబడి వేడి చేయటాలు తగ్గాయి. జ్యూసర్లు వచ్చాక పిడికిలతో పెండటాలు పోయాయి. డిష్ వాషర్లు వచ్చాక అరచేతులతో అంట్లు తోటలు ఆగాయి. ఫ్యాన్లు వచ్చాక విసరటాలు, ఫోన్లు వచ్చాక కసరటాలు, ప్యూరిఫైర్లు వచ్చాక బిందెలతో మొయటాలు, గీజర్లు వచ్చాక బకెట్లతో తేవటాలు మొత్తం ఎగిరిపోయాయి. మిషనరీ వచ్చాకే మహిళలు మరమనుషుల్లో మిగిలిపోకూడదని తెలిసింది. బోడి కారుకి డ్రైవర్ లేకపోతే ఏంటి, డేరింగ్ గా వాడటానికి మేమున్నప్పుడు. ఈ మిషన్లన్నీ కొనడానికి కరెన్సీ మిషన్ ఒకటి ఉండాలి. ఆడే మొగుడు దెబ్బ. సామాన్లు వచ్చాక సాల్తీ కదపకుండా కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తుంది. స్టేట్మెంట్లు. టీవీ సీరియల్ వేల ఎపిసోడ్లు ఎందుకు తీస్తున్నారో తెలుసా? మీరు ఒళ్ళు కదపకుండా సోఫాలు కతుక్కుపోవడం వల్ల. బట్టలు ఉతికే బాధ తప్పింది కదా, భర్తను ఉతకడం మొదలెట్టారు. రుబ్బు రోళ్లలో పచ్చడి చేసే పని లేదు కదా, మొగుడు బిర్యానీ పచ్చడి చేయడం స్టార్ట్ చేశారు. అట్లు తోవరు, అత్త మామల్ని తోవుతారు. బిందెలతో నీళ్లు మొయ్యరు, గొడవలు ఎట్టుకుని గంగాళాలు కన్నీళ్లు గారుతారు. బకెట్లతో వేడి నీళ్లు తేరవు, విడాకుల కోసం అడ్వకేట్ల చుట్టూ తిరుగుతారు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ లోకి దెయ్యాలు దూరతాయంటే భర్త సంపాదించేవాడైతే భార్య సహకరి చేసేదని కాదు. సీపిరి కట్ట వాడదంట, కొండ సీపిరి కట్టల కట్అవుట్ ఇది. కరెంటు పోతే ఈ మిషన్లన్నింటినీ కట్టగట్టి పెట్రోల్ వేసి నిప్పెట్టాలి. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్లు చేసే ప్రతి పని ప్రకృతి నుంచి వచ్చిందే. పొయ్యి కట్టెలు ప్రకృతి నుంచి వచ్చినాయే. తిరగల్లో రుబ్బురోళ్లు ప్రకృతి నుంచి వచ్చినాయే. చీపుళ్ళు బూజుల కర్రలు ప్రకృతి నుంచి వచ్చినాయే. బావి నీళ్లు దాగి బండెడు సంతానాన్ని కనివారు. ఇప్పుడు సింగిల్ కిడ్ కి అవుట్. చైనా వాడు పిల్లలకని రోబోలు కూడా దింపుతున్నాడంట. ఇంకా మీకు ఆ పని కూడా ఉండదు. రాత్రి చెద్దన్నం తిని పొద్దున్న పొలానికి వెళ్ళి బస్తాల బియ్యం పండించేవారు. ఇప్పుడు దాన్నే ప్రోబయోటిక్ ఫుడ్ అని ప్రత్యేకంగా తింటున్నారు.